ఈ 22 రోజులు పుట్టినందుకు మీకు ఎన్నో వేలాది వందలు స్తోత్రములైనా. ఇదిగోనైనా ఈ కార్యక్రమం ఈరోజు మనం ప్రేయర్తో మొదలు పెడతాం. మన మధ్యలో ఉన్న ప్రశాంతాల నుంచి ప్రేయర్ చేస్తాం. పరమ దేవ తండ్రి వేసాను, గొప్ప దేవ తండ్రి వేసాను. ఇందులో కృపను ఆయన నుంచి క్షమ కార్యక్రమం మండలి తండ్రి వేసాను. గొప్ప ప్రభావ తండ్రి వేసాను. ఇక్కడికి వచ్చి కూడుకొని వేసాను తండ్రి వేసానన్న సరే నీ నామధ్యానాన్ని వేసానన్న శివధ్యానాలను మేము జరిగించుకోవడానికి మాకు సాయం చేసుకొని మండలి తండ్రి వేసానన్న సరేనా 22వ కూడిక వేసానన్న జరుగుతున్నా తండ్రి వేసానన్న నీ ఆత్మను కుమారంగా జీవితాన్ని వేసానన్న వాక్యాన్ని చెప్తున్నా తండ్రి వేసానన్న నువ్వు మాతో మాట్లాడుకోవాలి తండ్రి వేసానన్న కానీ జయకరంగా జరగడంలో నువ్వు మాకు తోడుగా మనం వేడుకుంటూ సో ఎవరైతే రాలేకపోతున్నారో వారి సాయం చేయడం వేడుకుంటూ కొద్దిగా గొప్పగా సంబంధిస్తున్నాం తండ్రి. కలువరి సిలువలో విలువ పాట పాడుతున్నామండి. సిలువలో విలువ నాకు తెలిసెనుగా, కలుషము బాపగా కరుణను చూపగా నన్ను వెదకెనుగా. కలువరి సిలువలో విలువ నాకు తెలిసెనుగా, కలుషము బాపగా కరుణను చూపగా నన్ను వెదకెనుగా. అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా, అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా. కలువరి సిలువలో విలువ నాకు తెలిసెనుగా, కలుషము బాపగా కరుణను చూపగా నన్ను వెదకెనుగా. కష్టాలలో నన్నాదుకున్నావయ్యా, వ్యాధులలో బాధలలో కన్నీరు తుడిచావయ్యా. కష్టాలలో నన్నాదుకున్నావయ్యా, వ్యాధులలో బాధలలో కన్నీరు తుడిచావయ్యా. మధురమైన నీ ప్రేమ మరువగలనా నా దేవా, మధురమైన నీ ప్రేమ మరువగలనా నా దేవా. అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరక్షణ, అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరక్షణ. కలువరి సిలువలో విలువ నాకు తెలిసెనుగా, కలుషము బాపగా కరుణను చూపగా నన్ను వెదకెనుగా. ద్రోహానికై మోసానికై నీ రక్తాన్ని కాచావయ్యా, పాపానికై శాపానికై మరణించి లేచావయ్యా. ద్రోహానికై మోసానికై నీ రక్తాన్ని కాచావయ్యా, పాపానికై శాపానికై మరణించి లేచావయ్యా. మధురమైన నీ ప్రేమ మరువగలనా నా దేవా, మధురమైన నీ ప్రేమ
సిలువలో సాగింది యాత్ర పాల్పడుతుంది. సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర. పాలుగారు దేహముపైన పాపాత్ముల కొరడాలెన్నో. పాలుగారు దేహముపైన పాపాత్ముల కొరడాలెన్నో. నాట్యమాడినాయి నది వీధిలో నడిపాయి. నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి. నోరు తెప్పలేదాయి ప్రేమ. నోరు పలుకలేదాయి ప్రేమ. నోరు తెప్పలేదాయి ప్రేమ. నోరు పలుకలేదాయి ప్రేమ. ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర. వెనుక నుండి కనిపించింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. వెనుక నుండి కనిపించింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. వేలు చేసినారు పరిహాసమాడినారు. వేలు చేసినారు పరిహాసమాడినారు. నోరు తెప్పలేదాయి ప్రేమ. బదులు పలుకలేదాయి ప్రేమ. నోరు తెప్పలేదాయి ప్రేమ. బదులు పలుకలేదాయి ప్రేమ. ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర. యేసు గొర్రె పిల్లను నేను పాట పాడుకున్నామండి. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను
పాటలతో కనపరిచిన బిడ్డలందరికీ దేవుని తరఫున ఉన్నాను. అలాగే ఇప్పుడు స్పెషల్ సాంగ్ ఎవరైనా పాడాలనుకుంటే ముందుకు వచ్చి స్పెషల్ పాడగలరు. దేవత దేవునితో ఉన్నారండి. కూడి వచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ఉన్నారు. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. ఇన్నాళ్ళు నీవు జీవించినాగా నీవున్నది ఈ లోకంలో. ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. ఇన్నాళ్ళు నీవు జీవించినాగా నీవున్నది ఈ లోకంలో. ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయనే ఉందని రచయితయు నీకుందా. తీర్పు దినమునందున ఆయనే ఉందని రచయితయు నీకుందా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, బ్రతుకు మార్చుకోవా, బ్రతుకు మార్చుకోవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో
మార్పు చెందవా నీవు మార్పు ఆత్మని కాకాని దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడకయ్యా ఆత్మని కాకాని దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా దేవుడిచ్చిన దేవుని ఎదురు అంటూ ఏముంది దేవుడిచ్చిన దేవుని ఎదురు అంటూ ఏముంది మార్పు చెందవా నీవు మార్పు స్పెషల్ సాంగ్ పాడి దేవుని ఏర్పరచినందుకు బిడ్డకు దేవుని స్తోత్రం నాయన. ఇప్పుడు సాంస్కృతిక గారు మనకు ప్రార్థిస్తున్నారు. ప్రేయర్ నిమిత్తం వసంత సిస్టర్ గారు ప్రేయర్ చేయాలి. మహాపరుషుడు మాతృపల్లని స్థితులు స్తోత్రాలు అయినా అయా తండ్రి 22వ జ్ఞానం మన ప్రవేశపెట్టినైనా నీ మందిరం తీసుకొచ్చిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. ఇదే దాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇంకా రావాల్సిన బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభా. నైనా వారి మార్గంలో నీవే తోడుగా ఉంది నైనా సకాలంలో తీసుకురామని నడుస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రాలైనా పాఠం ద్వారా మహిమ పొందుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెప్పుచున్నాను ప్రభా. నైనా యేసయ్యా తండ్రి వాక్యాన్ని వెతుకోతుండగానైనా సంశీరాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. నైనా అవిడైన నా తండ్రి నీ ఆత్మతో నింపి ప్రభునైనా మరి ఇక్కడ కూర్చున్న వారికి ఏ ఆత్మీయ ఆహారం అయితే కావాలో ప్రభునైనా అయా ఆ మాటను మాకు వినిపించలేక నీ యొక్క శక్తిని కుమరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలనైనా యేసయ్యా మీదే మనసును ప్రభా గ్రహించుకునే మనసును మాకు దయచేయండి ప్రభా. వాక్యానుసారంగానైనా మేము ఆ ప్రజలను సరి చేసుకోవడానికి నైనా అయా నీ యొక్క సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రార్థనని ప్రార్థనలో చేర్చుకోమని యేసయ్యా శ్రేష్టమైన అడుగుతూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునామం పేరున మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన దేవునికి అవకాశం ఇచ్చిన దైవదేవుని వారికి మనకి ప్రత్యేకమైన వందనాలు చేస్తున్నాం. రీక్యాప్ చేసుకుంటే ఫిబ్రవరి 18 నుంచి ఏప్రిల్ 5 వరకు ప్రపంచమంతా ఈ లెంట్ డేస్ని పాటిస్తూ ఉంటారు. శ్రమల కాలం అని, ఉపవాస దినాలని అనేక రకాలుగా పిలిచేది ఏదైనా దేవుని మహిమ కొరకు చేస్తూ ఉంటారు. ఈ లెంట్ అనేది స్ప్రింగ్ అనే ఇంగ్లీష్ పదం నుంచి వచ్చింది. వసంతకాలము అని పిలుస్తూ ఉంటారు. అంటే ఈస్టర్ ఆదివారం మొదలుకొని 46 దినాలకు ముందు వచ్చే బసం బుధవారంతో స్టార్ట్ అయ్యి ఈస్టర్తో ముగిస్తుంది. అంటే ఈ బసం బుధవారం నుంచి ఈస్టర్ మధ్య ఉన్న 6 ఆదివారాలు తీసేస్తే 45 దినాలు ఉపవాసం ఉంటూ ఉంటారు అనమాట. ఈ ఉపవాసం ఎలా స్టార్ట్ అయింది అంటే 1వ శతాబ్దం 2వ శతాబ్దంలోనే పాటిస్తూ ఉండేవారు. దేవునికి దగ్గరగా ఉండడానికి, దేవుని గురించి తెలుసుకోవడానికి బాప్తిసం పొందే ముందు యేసుక్రీస్తు యోహాను దగ్గర బాప్తిసం తీసుకున్న తర్వాత 40 దినాలు ఉపవాసం ఉండడానికి గుర్తుగా ప్రతి ఒక్కరు
దేవునిలో ఎదగడానికి ఈ పని చేస్తూ ఉండేవారు అనమాట. రాను రాను సిఎస్ఐ, పెంటెకోస్తు, బాప్టిస్టు, లూథరన్, సిఎస్ఐ చర్చ్ వీళ్ళందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసి 17-18 శతాబ్దాల్లో ఏం చేశారంటే, బాప్తిస్టులు తీసుకునే వాళ్ళు యేసుక్రీస్తు ఎలా 40 దినాలు ఉన్నాడో అలా ఉండాలి అని అంటే, క్రీస్తులోంచి తప్పిపోకుండా ఆఫ్రికా ఖండం, ఆసియా ఖండంలో ఈ జనులందరూ అంటే చదువు లేని వారు దేవుని దగ్గరికి రావడం మొదలుపెట్టినప్పుడు వీళ్ళు ఒక నిర్ణయం తీసుకొని దేవుని గురించి తెలుసుకోవడానికి, దగ్గరగా జీవించడానికి వీళ్ళు 20 days 40 days అనేది బాగా ప్రాచుర్యంలోనికి తీసుకురావడం జరిగింది అనమాట. ఈ 40 daysలో ఏంటి అని అంటే, దేవునికి దగ్గరగా వచ్చేటప్పుడు వారు ఎక్కడా తొట్టిలు పడకుండా వాక్యాన్ని బోధించడం జరుగుతూ ఉండేది. ఒక పాత నిబంధన, సువార్త, కీర్తన ఒక అధ్యాయం తీసుకొని దేవుని గురించి బోధించడం జరుగుతుంది అనమాట. ఈ బోధ చేసేటప్పుడు సాధారణ ఉపవాసం, ఈ సాధారణ ఉపవాసం ఏంటంటే ఘన పదార్థాలు ఏవి తీసుకోకుండా లిక్విడ్సే తీసుకోవడం అనేది. పార్షియల్ ఉపవాసం దానియేలు గ్రంథంలో తీసుకున్నట్లయితే 10వ అధ్యాయం 3వ వచనంలో, 3 వారములు గడిచే వరకు నేను సంతోషంగా భోజనం చేయలేకపోయింటిని, మాంసము కానీ ద్రాక్షరసం కానీ నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకములు చేసుకోలేదు. అక్కడ ఏంటంటే సింహాల భూమి వేసేటప్పుడు దానియేలు ఆ 3 వారాలు స్నానాలు కానీ ఇలాంటిది ఏం చేయలేదని చెప్తాను. అబ్సల్యూటివ్ ఫాస్టింగ్ అంటే సంపూర్ణంగా ఉపవాసం ఉండడం అన్నమాట. నిర్గమకాండంలో 34-28 అధ్యాయంలో 28 వచనంలో, అతడు 40 రేయింబగళ్ళు యెహోవా కూడా అక్కడ ఉండిను, అతడు భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములు అనగా ఆ 10 ఆజ్ఞల పలకల మీద ఈ మోషే 40 దినంలో ఉపవాసం ఉన్నప్పుడు నీళ్లు త్రాగలేదు, ఆహారము పానీయం ఏమీ ముట్టుకోలేదు. కానీ ఆ కొండ నుంచి దిగి వచ్చినప్పుడు దేవుని ప్రకాశం ఆయన ముఖం మీద తేజస్సులే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అహరోను కూడా ఆ మోషేని చూడడానికి భయపడతాడు అన్నమాట. అంటే ఆ ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే 10 ఆజ్ఞల పలకలు రాయించడానికి అన్నమాట. ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ఉంటుంది. మొర్దెకైని యూదులందరినీ హతం చేయడానికి ఆమాన్ అనే ఒక తాకీదు రాయిస్తాడు. ఆ తాకీదు రాయించినప్పుడు యూదులో ఉన్న ఆ రాజ్యంలో ఉన్న అందరినీ ఉపవాసం ఉండని చెప్తుంది అనమాట. ఈ ఎస్తేరు ఆ 3 దినాలు ఉపవాసం ఉంచినప్పుడు ఎవరైతే ఆమాన తాకీదు రాయించాడో ఆ తాకీదుని తిరగరాయించే శక్తి ఉపవాసం ఉందనేది మనకి తెలుస్తూ ఉందన్నమాట. యెహోషాపాతు కూడా 3 దినాలు 3 రాజ్యాలు యుద్ధం మీదకి వచ్చేటప్పుడు ఆ యుద్ధం చేయకుండా ఆపడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్తాడు. యోనా పట్టణం కూడా 40 దినాలు వాళ్ళు ఏం చేస్తారు, బుడిదిలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తే దేవుడు నాశనం చేయబోతున్నాడని చెప్పినప్పుడు ఆ బుడిదిలో ఉండి ఉపవాసం చేసినప్పుడు ఆ పట్టణం నాశనం చేయకుండా దేవుడు కాపాడతాడు అన్నమాట. దేవుడు అక్కడ మన 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఒక దెయ్యం పట్టిన బిడ్డను ఆ తండ్రి తీసుకొని వచ్చి మోకాల్లోని, నా బిడ్డకు ఈ దెయ్యాన్ని ప్రతిసారి అగ్నిలో పడవేయబడుతున్నాడు అని అడిగినప్పుడు దేవుడు కొంచెం సనుకుంటాడు, నీ శిష్యుల దగ్గరికి వెళ్ళాను కానీ ఆ బిడ్డకు నయం కాలేదని చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్తాడనమాట, ఆ బిడ్డకు స్వస్థపరిచి విశ్వాసం లేదా, విశ్వాసం ఉన్నడితే ఆవగిందంత విశ్వాసం ఉన్నా నువ్వు ఇక్కడ నుంచి ఆ పర్వతాన్ని తీసి పక్కన పెడతావని చెప్తాడు అనమాట. ఆ శిష్యులను చూసినప్పుడు నువ్వు చేయగలిగింది మేము ఎందుకు చేయలేకపోయాము, మా వల్ల ఎందుకు కాలేదు అని చెప్పేసి అడుగుతాడు. మా వల్ల కాలేదు అడిగినప్పుడు ఉపవాసమే, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు మనం ఉపవాసం ఉండాలి. ఆ ఉపవాసం గురించి 40 దినాలు మనం చేస్తూ ఉన్నాము. మనం ఉపవాసం చేసేటప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 16, 17, 18 వచనాలు చూస్తాయి.
మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండబడి తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనపడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందురు. చాలా మంది ఈ 40 రోజులు ఉపవాసం ఉన్నామంటే మనం ఉపవాసం ఉన్నాం అనే విషయం ఇక్కడ చెప్పకూడదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అనుకుంటున్నాను. ఎందుకనంటే ఉపవాసం చేసినప్పుడు తన ముఖములను వికారం చేసుకున్నప్పుడు అంటే మనం ఏంటి బహిరంగంగా మనం ఉంటున్నాం అనేది దేవుడు అక్కడ తెలియపరచకూడదు అని చెప్పి చెప్తున్నాడు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనపడవాలని కాక రహస్యమందు నీ తండ్రికి కనపడవలని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖమును కడుకొనుము. అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఉపవాసం మనుషులు కనపడాలి కాక మనం అంటే బహిరంగ ప్రదేశాల్లో ఉపవాసం వేరు, ఈ 40 దినాల్లో మనం చేసేటప్పుడు వేరు. ఉపవాసం చేస్తున్నప్పుడు 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. విడిచిపెట్టవాలని వాటిని విడిచిపెట్టాలి, దేన్ని హత్తుకోవాలో దాన్ని హత్తుకోవాలి. భోజనం మానేస్తాం, దాంతోపాటు ఆ సమయాన్ని కూడా దేవునికి ఇవ్వాలి. విలువైన ఆ సమయాన్ని దేవుడికి ఇచ్చినట్టే ఏ అసమాధానమైన అసాధ్యం కానీ కూడా దేవుడు సాధ్యపరుస్తాడనమాట. ఈ ఉపవాస దినాలకి ఉంది. ఈ సామెతలు 2వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవ చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటున్న ఎట్టులో నీవు గ్రహించేదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి ఉదయకాలం మొదలుకొని సూర్యాస్తం వరకు అనేక విషయాల్లో తలమునకలై తిరిగిపోతున్నారు. ఏదో సాధించాలని, ఏదో సంపాదించాలని రెక్కల ముక్కలు చేసుకొని తన వశంలో లేకుండా ఈ లోకం వైపు జీవిస్తూ ఉన్నాడు. శ్రేష్టమైనది ఏది, విలువైనది ఏదని గ్రహించుకోలేని పరిస్థితిలో ఉంటున్నాడు. అయితే ఆ శ్రేష్టమైనది కావాలంటే ఆ జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం అనేది లోపల ఉండే పదవుల ద్వారానో భోగభాగ్యాల ద్వారానో మనకు రాదు. ఆ జ్ఞానం పైనుంచి వచ్చే జ్ఞానం మనకు కావాలి. ఆ జ్ఞానం వలన ఏది శ్రేష్టమైనది కానిది, ఇరుకైన మార్గం ఏది, విశాలమైన మార్గం ఏది మనం తెలుసుకోవడానికి ఆ దేవుడు ఇచ్చేది. కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, వ్యక్తిగత జీవితాన్ని సరిచేసుకోవాలన్నా కూడా ఈరోజు అనేక కుటుంబాలు ముక్కలు కావడానికి ఆ జ్ఞానం లేకపోవడమే. ఆ జ్ఞానం అనేది దేవుడి వద్దనే మనకు పెరుగుతుంది. ఈ ఉపవాసంలో ఉన్న మనము ఆ జ్ఞానాన్ని వెతకాలి. ఆ జ్ఞానం దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. ఆయనలో మమేకమై సహజీవనం చేసినప్పుడే ఆ దేవుడు ఆ జ్ఞానాన్ని మనకు ఇస్తాడు. సొలొమోను చూసినట్టే అట్టిది ఇట్టిది ఏది కోరుకోలేదు, తన జ్ఞానం మాత్రమే కోరుకున్నాడు. ఆ జ్ఞానంతో పాటు దేవుడు అన్నీ అనుగ్రహించాడు. బుద్ధి వివేకములు అనే జ్ఞానం ఉన్నప్పుడు ఘనతను, కీర్తిని, తన రాజ్యాన్ని సస్యశ్యామలంగా పరిపాలించుకోవడానికి దేవుడు ఇచ్చాడు. మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే 1 పేతురు 3వ అధ్యాయం 11వ వచనం. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దానిని వెంటాడవలెను. కీడు నుండి తొలగి మేలు చేయవలెను. ఈరోజు చేతి నిండా డబ్బు, ఇంటి నిండా జనము, ఒంటి నిండా నగలు, అహంకారం అనే మత్తు, డబ్బు అనే ఎత్తు, గర్వం అనే దానితో మనిషి గుర్రమెక్కి విర్రవీగుతున్న జనులు మనం అనేక మందిని చూస్తూ ఉన్నాం. నాకేంటి, నాకేం తక్కువ, నాకేం కొద్దువ అని జీవించే వాళ్ళు ఉన్నారు. ఒకే కుటుంబంలో పుట్టి సమాధానం లేకుండా జీవించే వాళ్ళు అనేక మంది. సఖ్యత, సమాధానం అనేది లేకుండానే జీవిస్తున్నారు. మాకెందుకులే అంటున్నారు. దేవుడు తనకి ఇచ్చిన ఆ సమాధానం అనేది కోరుకోలేకుండా పోతున్నాడు. ఇప్పుడు మనకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న యుద్ధ వాతావరణం దేనికి అంటే ఒకే తండ్రి బిడ్డలు కొట్టుకు చస్తున్నారు.
మనం కూడా రక్త సంబంధ విషయాల్లో అనేక విషయాల్లో సమాధానం లేకుండా జీవిస్తున్నాం. సమాధానం వల్ల ఏం కలుగుతుందనేది విడిచిపెడుతున్నాం, దూరంగా ఉండడానికే ఇష్టపడుతున్నాం. మనం ఆ సమాధానం వెతికినప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అబ్రాహాము చరిత్ర మనం చూసినట్లయితే ఆ సమాధానం కోసం తనకు కలిగి ఉన్నది ఏదైనా వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. నాకు ఏ ఐశ్వర్యం అవసరం లేదు. లోతో చెప్తాడు అనమాట, నువ్వు తూర్పు దిక్కుకి వెళ్తే నేను పడమర దిక్కుకి వెళ్తాను. అంటే తూర్పు దిక్కు నుంచి వచ్చేది తనకు అవసరం లేదని కాదు, పడమర దిక్కులో ఉన్నదానికి అవసరం లేదని కాదు, ఉత్తరం దిక్కులో వచ్చే ఐశ్వర్యం అవసరం లేదని కాదు. సమాధానం కోసం మనం ఒక మెట్టు దిగాలే తప్ప దానికి వ్యతిరేకంగా ఉండడానికి వీల్లేదని అబ్రహాము లోతుతో చెప్తాడు అనమాట. ఆ లోతు వ్యర్థమైన ప్రదేశం వెళ్ళిపోయి తన నాశనాన్ని కోరుకుంటాడు. ఆ సమాధానం మనకు కావాలి అంటే మనం దేవుణ్ణే వెతకాలి. మనం ఈ లోకంలో జీవించేది కొద్ది కాలమే. 3 వైపులా సముద్రం, ఒకవైపు భూమి ఎలా ఉందో మన వినాశనకరమైన లోకంలో మరణానికి అతి చేరువుగా జీవిస్తున్నాం. ఎంతకాలం జీవిస్తామో ఈ లోకంలో మనకు తెలియదు. కక్ష, కార్పణ్యం, ఆశయ ఈ పగలో పెట్టుకొని మనం జీవించలేము. దేవునితో సమాధానం లేకుండా రక్త సంబంధితో మనం సమాధానంగా ఎలా ఉండగలుగుతాము? ఇరుగు పొరుగుతో సమాధానం లేకుండా దేవునికి ఎలా దగ్గరగా ఉండగలుగుతాము? ఆ సమాధానం అనేది దేవుడి నుంచే మనకు వస్తుంది. దేవుడి వాక్యం చెప్తుంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డ మీద కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వల్లే ఉందును. కానీ అలా మనం చదువుతున్నాయి తప్ప నిజ జీవితంలో మనం అలా పాటించలేదు. అర్పించే ముందు కూడా బైబిల్ వాక్యం చెప్తుంది, నీ సహోదరునితో సమాధానం కలిగి జీవించి దేవుడికి ఆ సహోదరుల సమాధానం కలిగి వచ్చి అర్పించమంటున్నాడు. అలాంటి సమాధానం మనం కలిగి జీవించాలని ఉపవాస దినాల్లో ఈ వాక్యం మనకి చెబుతుంది. మరొక విషయం గమనించినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 31, 32, 33 వచనాలు. కాబట్టి ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించును. కాబట్టి ఏమి తిందామో, ఏమి తాగుదామో, ఈ రోజు ఏం వండుకుందాం, రేపు ఏమి వండుకుందాం, ఎల్లుండి ఏంటి, మన జీవితం అంతా, మన దినమంతా ఈ ఆలోచనతోనే ఉంటున్నాం. కానీ ఏమి తినాలి, ఏమి త్రాగాలి అనేది మనకి అవసరమైన దేవుడు అనుగ్రహిస్తాడు. అన్ని జనులకి మనకి వ్యత్యాసం అనేది ఉండాలి కదా. రేపు గురించి మనం చింతించకూడదని వాక్యం చాలా తెలుస్తుంది. మొదటగా మనం చేయాల్సింది ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. ఆ నీతిని, అయ్యో ఏం సంపాదించుకుందాం, ఏం కూడబెట్టుకుందాం, పక్కింటి వాడికి అన్నీ ఉన్నాయి మనకి లేవు, ఎలా ఉండాలి అని మనం చింతించి ఎలా ఏం చేసుకుంటాం. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళితే మనకు కావాల్సినవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. ఆ ధవల సింహాసనంపై కూర్చున్న కుర్చీ పక్కన మనం కూర్చోవాలి. అంతే తప్ప ఇహలోకమందు మనం జీవించేది లేదు. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన వాళ్ళని మన యాత్రికులము, పరదేశులమే. కానీ ఇక్కడ ఎక్కువ కాలం మనం ఉండలేము. దేవుడు ఇచ్చిన సమయాన్ని ఆయన చిత్తం మెరిగి, ఆయన ఇష్టం మెరిగి జీవించాలి తప్ప మనం సొంతంగా జీవించడానికి వీల్లేదు. గొంగళ పురుగులు మీరు గమనించినట్లయితే లార్వా, ప్యూప అనే దశలు దానిలో ఉంటాయి. ఆ గొంగళ పురుగు మనం పట్టుకుంటే ఒంటి నిండా దద్దులు వస్తాయి. కానీ ఆ గొంగళ పురుగు తన చుట్టూ ఒక కవచం ఏర్పరచుకొని కొద్ది రోజులు అలానే ఉండిపోతుంది. ఆ కొన్ని దినముల ఆహారం దాని శరీరం నుంచే గ్రహించుకొని తర్వాత ఒక అందమైన సీతాకోపు సిలుకులా బయటికి వెళ్తుంది. దేవుడు దానికి ఆ చిన్న దానిలోనే ఆ అవకాశం ఇచ్చాడు. మనం కూడా ఈ శ్రమల దినాల్లో మనం ఏ విధంగా ఉండాలి అంటే ఆ పురుగుని పోలినా కూడా
ఆ శ్రమలు మనం తట్టుకోవాలి. ఆ శ్రమలు తట్టుకున్నప్పుడే దేవునిలో మనము పరిపూర్ణంగా ఎదగలుగుతాము. ఉదయం వేసిన దగ్గర నుంచి ఈ లోకమే మన జీవితం ఏంటి, ఎలా ఉంటున్నాం, ఎలా జీవిస్తున్నాం, నిత్యము ఈ లోకాశలు కాకుండా పరలోకం వైపు మనం వెళ్ళాలి. నిన్న నేడు ఆయన దేవుడు నిరంతరంగా ఉన్న దేవుడు అన్నమాట. ఎన్ని విషయాలు చెప్పినా ఈ ఉపవాస దినాల్లో మనం శరీరం శ్రమ లేని వాళ్ళు అని అంటే ఈ 40 రోజులనే శ్రమ ఉండాయా? క్రైస్తవుడికి 365 రోజులు శ్రమలు ఉంటాయి. మనం పండగగా క్రైస్తవుల వలే కాకుండా ఈ ఉపవాసాన్ని అపవాసంగా చేసుకోకుండా ప్రతి విషయంలో ప్రార్థనాపూర్వకంగా మన దేవుణ్ణి వెలిగినడితే మనకి అవసరమైంది ఇస్తాడు. యోబు ఉదయకాలం లేచి బిడ్డల దగ్గర ప్రార్థన చేసేవాడు. ఏమని? మన బిడ్డలు ఏమన్నా పొరపాట్లు చేసేరేమో క్షమించమని చెప్పాడు. మనం కూడా మన బిడ్డలు తొట్టిల్లకుండా ప్రతి విషయంలో బిడ్డల విషయాల్లో మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకి సమాధానాన్ని ఇస్తాడు. దానియేలు గ్రంథంలో షడ్రకు మేషకు అబేద్నెగోలు నిపుణతలు చేసినటువంటి ఆ బంగారు బొమ్మ మీద వారు ప్రతిమను పొందినప్పుడు మోకాలు ఉంచుకున్నప్పుడు మేము చెయ్యము, మా దేవుడికి తప్ప మేము ఎక్కడ మోకాలు ఉంగి నమస్కారం చేయమని చెప్పినప్పుడు నిపుణులు వాళ్ళకంటే బలమైన వ్యక్తులు తీసుకొచ్చి అగ్నిగుండం వేయమని చెప్తాడు. వాళ్ళు ప్రార్థన చేస్తారు కదా, ఆ ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి అంటే 7 అంతలు అగ్ని వాళ్ళకి మండింపు చేసినా కూడా ఆ దేవుడి వారికి తల వెంట్రుకు కూడా కాలకుండా అనుభూతి రాజు చూసినప్పుడు 4వ వ్యక్తి కనపడతాడు అని చెప్పేసి మనకు వాక్యం చెప్పిస్తుంది. అలాగే మనం అనేక శ్రమల పొరుగులు ఉన్నా కూడా ఆ దేవుడికి విజ్ఞాపన చేసినప్పుడు మన సొంత ఆలోచనల వైపు మనం మళ్ళకుండా దేవుని కొరకు మనం ఎదురు చూసినట్లయితే ఎటువంటి శ్రమనైనా తట్టుకునే శక్తిని, ఆ శోధన చేయించే శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. ఏలియా ప్రవక్తను గమనించినట్లయితే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రవక్తలను ఏలియా ప్రవక్త నాశనం చేస్తాడు. యెజబెల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అనుచరుడు చెప్తాడు. యెజబెల్ ఏమంటది? రేపు ఈ సమయానికి అతను లేకుండా చేస్తానని వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు ఏలియా ఏం చేస్తాడు? నా పూర్వీకుల కంటే నేనేం కాదు, నన్ను చనిపోయేటట్టు చేయని చెప్పి దేవుడు అడుగుతాడు. అప్పుడు ఆ దేవుడు ఇక్కడ కాదు, వెళ్ళి 40 దినాలు వెళ్ళి అక్కడ కొండ మీదకి వెళ్ళి ఉండమని చెప్తాడు ఆహారం పంపించినప్పుడు. ఈ 40 దినాలకి మనకి అది సాదృశ్యం ఉంటుంది. అంటే దేవుడు అక్కడ మన విధానం వైపు కాకుండా దేవుని విధానాలు, దేవుని ఆలోచనలు తెలియనడితే మనం ఏదైనా మనం సాధించగలుగుతామని చెప్పేసి మరొకసారి మీకు చేస్తున్నాను. నేను మామూలుగా అయితే నేనేమి మామూలుగా అనుకోకుండా చెప్పాలనుకోని రాలేదు, చెప్పాలనుకున్నా కానీ కొంచెం తడబడిపోతుంది అనమాట. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపలను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. నా పేరు పెట్టబడిన నా జనులు, మనం దేవుని పేరు చెప్పుకుంటున్నాం, తమ తాను తగ్గించుకొని ప్రార్థన చేయమని దేవుని అడుగుతున్నాడు. కానీ కొన్ని విషయాల్లో మనం గర్వంతో వెళ్ళి సందర్భాల్లో కొన్ని మన జీవితాలు మనకు తెలియకపోయినా తెలిసినా చేస్తూ ఉంటాం. కానీ మనం ఆ చెడు మార్గాలను విడిచి దేవుణ్ణి మోకాళ్ళు అడిగినట్లయితే ఆకాశము నుండి ఆ ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును. ఈ ఉపవాస దేశాల్లో ఉన్న మనం అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంటే మనకి ఇంట్లో గ్యాస్కే ప్రాబ్లం అని చెప్పేసి అంటే లక్షల వేల కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా మనకి సమస్య వచ్చింది. కానీ దేవుడు తలుచుకుంటే ఎటువంటి అసాధ్యమైనవి కూడా సుసాధ్యం చేయగల దేవుడు. మనం అందరం చేయవలసిన ప్రార్థన యుద్ధం ఆగిపోవాలి, సహోదరులు ఐక్యత కలిగి జీవించాలి, పక్కనే ఉన్న ఇరుగు పొరుగు వారితో సమాధానము సఖ్యత కలిగి ఉండాలని ఈ ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉందని చేసిన ప్రార్థనలో నేను చేసిన వాటిని తప్పులుంటే క్షమించమని ప్రార్థన ఇంతటితో ముగిస్తున్న వాక్యం. ఇప్పటి వరకు మన
మనకు వాక్యం చెప్పిన సంస్థ వందాలండి. సరే, మనం ఇప్పుడు అకాలంలో ఉన్నామండి. ప్రార్థనాంశాల కోసం కలిగి ఉన్న అందరి కోసం ప్రార్థన చేద్దామండి. 10th క్లాస్ CBSE సిలబస్లో అరౌండ్ పాల్ జస్వంత్ గురించి ప్రార్థన చేయండి. వాళ్ళు ఎగ్జామ్స్ రాసి ఉన్నారు, మంచి మార్క్స్ కోసం ప్రేయర్ చేయండి. అలాగే 10th SSC తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయ్యింది. దానికోసం శశాంక్ లేదా వసంత సిస్టర్ వాళ్ళ మేనలుడు ఉదయ్ శాంతిప్రియ వాళ్ళ కేర్ ఆఫ్ శాంతిప్రియ గారిని, అలాగే ఆ బిడ్డలందరూ మంచిగా ఎగ్జామ్స్ రాసి మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా ఎగ్జామ్స్ రాసేటట్లు దేవుని ఎందుకు ప్రేయర్ చేయండి. అలాగే గర్భిణీ స్త్రీల కోసం ప్రశాంత్ రాణి గారు అలాగే రేష్మా గారు వారిద్దరి గురించి కూడా ప్రేయర్ చేయండి. వాళ్ళకి మంచిగా కాంపేటట్లు దీవించమని ప్రేయర్ చేయమని అడుగుతున్నాను. అలాగే విజయలక్ష్మి గారు త్వరగా రికవరీ కోసం ఐ ఆపరేషన్ అయ్యిందండి. వారు త్వరగా రికవరీ అవడానికి ప్రేయర్ చేయండి. ఆవిడ హైదరాబాద్ వచ్చి ఉన్నారు. ఆవిడ నెక్స్ట్ అంటే రేపు మన ప్రేయర్లో పాల్గొనేందుకు వాళ్ళకి ప్రేయర్ చేయమని అడిగారు ఉన్నారండి. ఆమె ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోమని అడుగుతుంది. అలాగే ప్రసాద్ మదర్ సంతోషం గారి గురించి ప్రేయర్ చేయండి. అథ్లెటిక్స్తో బాధపడుతున్నారండి, వారి కోసం కూడా ప్రేయర్ చేయాలని కోరుతున్నామండి. అలాగే 7th మంత్ కిడ్నీ ఆపరేషన్ జరిగిందండి. ఆ కిడ్నీ ఆపరేషన్ రికవరీ అయ్యారు. ఆ రికవరీ కోసం త్వరగా రికవరీ కోసం ప్రేయర్లో పెట్టుకోమని అడుగుతున్నామండి. అలాగే ప్రేమ్ కుమారి గారు అదే మన పాస్టర్ గారు అక్క గారు రికవరీ ఇంటికి వచ్చారండి. ఆవిడ దేవుని బాగానే ఉన్నారంట, అయినా కూడా మంచిగా త్వరగా కోలుకోవాలని మీ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. ఈ చివరి ప్రార్థన సుమగారు వచ్చి ప్రేయర్ చేస్తే బాగుంటుంది. సుమ స్తుతి స్తోత్రములు దేవా యేసయ్య. గడిచిన ఉదయం నుంచి ప్రభు ఇప్పటి వరకు నాయన మమ్మల్ని దాన్ని మీ చల్లని రెక్కలను కాచి కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభు. ఉపవాస దినాల్లో నాయన మరి ఒక్కరోజు ప్రభు మేమందరం పాల్గొన్నాయన మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభు. వాక్యం ద్వారా ప్రభు మీ సహోదరుని నిలబెట్టుకుని మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభు. ఏమైనా తప్పులుంటే దయతో క్షమించండి నాయన. విన్న వాక్యాన్ని ప్రభు ఏమైనా పలికి మీరు భద్రపరుచుకొని నెమరు వేసుకుంటూ జ్ఞానం దయచేయండి నాయన. సహోదరులు మేమందరం ప్రభు ఐక్యత కలిగి ప్రేమ కలిగి నివసించుటకు కృప చూపండి నాయన. అలాగే ప్రభు వచ్చిన ప్రతి బిడ్డని పేరున జ్ఞాపకం చేసుకోండి నాయన. రాని బిడ్డలకు కూడా మనకు అవకాశం దయచేయండి నాయన. మా ముందు ఉంచిన ప్రార్థన అంశాలను బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభు. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు మంచి ప్రతిఫలం దయచేయండి నాయన. అలాగే ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. వైద్యుల్లో పడిన వైద్యుడు నాయన మీరు యేసయ్య మంచి ఆరోగ్యాలు దయచేయండి నాయన, స్వస్థత దయచేయండి నాయన. అలాగే ప్రభు మా సంఘంలో ఉన్న చిన్న బిడ్డల నుంచి వృద్ధుల వరకు ప్రభు అందరినీ జ్ఞాపకం చేసుకోనండి నాయన. అందరికి మంచి ఆరోగ్యాలు దయచేయండి, వారి వారి అవసరతలు తీర్చండి ప్రభు. అలాగే నాయన మా దైవజనుల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. వాళ్ళ ప్రయాణాల్లో రాకపోకల్లో మీరే ముందుండి నడిపించండి నాయన. ఈరోజు ప్రభు వచ్చిన ప్రతి బిడ్డని పేరుని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఏ బిడ్డ ఏ సమస్యలతో వచ్చారో ప్రభు సమస్యలన్నీ మీ పాదాలు చెంత పెడుతున్నాం ప్రభు. హృదయ రహస్యాలు ఎరిగిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అవసరతలు తీర్చండి నాయన. మా సంఘంలో ప్రభు ప్రతి బిడ్డను ప్రభు మీ సాక్షులుగా నిలబెట్టుకోనండి నాయన. ఈ సమయంలో ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు అయినా నేను చేసిన ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోండి ప్రభు. రేపటి ఆదివారం మేమందరం కలుసుకొని ప్రభు మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు దయచేయమని, నచ్చిన ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని, నా ప్రార్థనలు ఏమైనా తప్పులుంటే క్షమించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను నా తండ్రి, ఆమేన్. ఈ 22nd డే 10 days మనం పాల్గొని దేవుని కింద కనుకమైన అలాగే పాటలు పాడి అందరూ ప్రేయర్లో పాల్గొంటే తెలుసుకుంటామండి. అలాగే తిరిగి రేపు ఆదివారం ప్రేయర్ ఉండదండి, సాయంత్రం ప్రేయర్ ఉండదు. రేపు పొద్దున్న వర్షిప్ ప్రేయర్కి అందరూ రావాలని మనం చేస్తున్నాం. మన కోసం పలహారం వచ్చిందండి, పలహారం తీసుకుని అందరూ కదా.